అమృతలూరు మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు అవసరమైన స్టేషనరీ సామాగ్రిని దాతల సహకారంతో అందజేశారు. తల్లిదండ్రులను స్మరించుకుంటూ విద్యార్థులకు చేయూతనివ్వటం ఆనందదాయకమని మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ పేర్కొన్నారు. అమృతలూరులోని 3 ప్రాథమిక పాఠశాలలు 3 అంగన్వాడీ కేంద్రాల్లో చదువుతున్న విద్యార్థులకు వాటర్ బాటిల్స్, పెన్నులు, నోట్బుక్స్, బిస్కెట్లు శనివారం పంపిణీ చేశారు. వెనిగళ్ల నారాయణ జ్ఞాపకార్థం కుమారుడు, కోడలు హరిబాబు, స్వరూపారాణి ఆర్థిక సహకారంతో విద్యార్థులకు ఈ సామగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ, వర్షాకాలంతో విద్యార్థులు అనారోగ్యాలకు గురి కాకూడదనే ఉద్దేశంతో తల్లిదండ్రులు వాటర్ బాటిల్ ద్వారా విద్యార్థులకు కాచి చల్లార్చిన నీరు అందచేయాలని అన్నారు. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు స్ఫూర్తితో ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సక్రమంగా లేదు కాబట్టి, ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందించలేదు కాబట్టి దాతలు ముందుకు వచ్చి పేద పిల్లలకు చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మల్లిపెద్ది సీతారామాంజనేయ ప్రసాద్, సర్వీజీ, ఎడ్లపల్లి మోహన్, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ ఆర్మెండ కీర్తి ప్రసన్న, ఎన్ఆర్ఐ భీమినేని అనూష, పాఠశాల ఉపాధ్యాయులు కేఆర్ బాలరాజు, ఎన్ నాగరాజు, చావలి అంజయ్య, యాజిరి యోహాను, అంగన్వాడీ కార్యకర్తలు బుల్లెమ్మ, రాణి తదితరులు పాల్గొన్నారు. వర్షాకాలం ఉండడం వల్ల డయేరియా వచ్చి చాలా మంది ఇబ్బంది పడుతున్న సంగతి అందరికీ తెలుసు. అందు నిమిత్తం వెనిగళ్ల నారాయణ గారి జ్ఞాపకార్థం వారు కుమారుడు హరిబాబు, కోడలు స్వరూపురాన్ని కలిసి మరి ఇక్కడ విద్యార్థులకి పిఎఫ్ఎస్, గుర్తు, అట్లాగే ఏవిఎల్ 1, 2, 3 అంగన్వాడీ పిల్లలకి వాటర్ బాటిల్స్, వీటితో పాటుగా మరి పెన్ను, బుక్కు, బిస్కెట్లు ఇవ్వడం జరుగుతుంది. దీనిలో ప్రధాన ఉద్దేశం ఈ వర్షాకాలం వల్ల మరి అనేక అనారోగ్యాలకి కారణం మరి వాటరు. అందుకని ఇంటి దగ్గరే తల్లిదండ్రులు నీళ్లు వేడి చేసి వీటిలో ఇస్తే వచ్చి తాగితే బాగుంటుందనే ఉద్దేశంలో ఆ దంపతులు వారి నాన్నగారి పేరు మీద ఇచ్చారు. సంతోషం. ఇటువంటి కార్యక్రమాలు మరి మనం రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి మనం అంతా చూస్తూ ఉన్నాం. మరి ప్రభుత్వ పరంగా అన్ని రకాలు చేయలేదు కాబట్టి మనం కూడా ఎంతో కొంత మరి పేద పిల్లలకి చేయాలనే ఉద్దేశంలో మేము తలపెట్టిన మరి ఈనాడు సంస్థల రామోజీరావు గారి ఆధ్వర్యంలో మరి వారి స్మారకంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ఆ కార్యక్రమాలకు వీరు కూడా చేదోడు వాదోడుగా